ఇండియా కూటమి మహిళా ద్రోహులని జిల్లాకు చెందిన కూటమి మహిళా నేతలు మండిపడ్డారు. పార్లమెంట్లో మహిళా బిల్లు వస్తే ఆమోదించకుండా అడ్డుపడిన వారు దేశద్రోహులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి బీరం అరుణారెడ్డి, తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాలం నరసమ్మ, నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి, జనసేన నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల మాట్లాడారు. ప్రస్తుతం పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయినప్పటికీ మహిళా పక్షపాతి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తులో సాధించి మాకు గిఫ్ట్గా ఇస్తారన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు బొందల శ్రీదేవి, బీజేపీ నాయకురాలు తన్నీరు లక్ష్మి, ఆశారావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి బీరం అరుణారెడ్డి, తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాలం నరసమ్మ, నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి, జనసేన నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల మాట్లాడారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళా బిల్లు వీగినప్పటికీ మహిళా పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు భవిష్యత్తులో సాధించి మాకు గిఫ్ట్గా ఇస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కూటమి మహిళా నాయకులు బొందిలి శ్రీదేవి, తన్నీరు లక్ష్మి, ఆశారావు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది. సంబరపడే లోపే అంతలోపే మా కళ ఆవిరైపోయింది. ఈరోజు మహిళలు భూమి మీద సగం మంది మహిళలు, మానవుల్లో సగం మంది మహిళలు, మేధాశక్తిలో మహిళలు సగం మంది అన్నారే కానీ మాటల్లోనే మిగిలిపోయింది ఈ మహిళా బిల్లు రిజర్వేషను. ఏదైతే కారణంగా మహిళలు ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి, మహిళలు ముందడుగు వేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారు, ఈ రాష్ట్రానికి పెద్ద పిల్లర్ ఎవరైతే ఉన్నారో మన ప్రధాని మోదీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు పెడితే ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీలు అన్నీ కూడా ఇలా చేయడం ఎంత మాత్రం సవ్యంగా లేదు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మహిళల అభివృద్ధికి, మహిళల సంక్షేమానికి ఏదో పెద్దపీట వేస్తున్నామని అంటున్నారు కానీ ఎవరు కూడా మహిళలు రాజకీయ రంగంలో ఎదగాలనే ఉద్దేశము మన ప్రతిపక్ష నాయకులకి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా వాళ్ళకు అనుబంధంగా ఉండే పార్టీలు కావచ్చు, మరి అసలు ఎంత చండాలంగా వ్యతిరేకంగా చేశారు. 58 ఓట్లతోటి మరి ఈ బిల్లుని మరి నాశనం చేశారు. నిజంగా మా మహిళలందరూ కూడా ఆత్మాభిమాన దెబ్బతిన్న విధంగా మేము ఈరోజు భావిస్తున్నాము. చాలా దురదృష్టకరమైన విషయం. మన ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరూ కలిసి చేసిన దానికి వీరు చేసిన అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఇది వీగిపోయిందన్న దానికి వారి దగ్గర కొన్ని బయట ప్రచారాలు అవుతున్నాయి. ఇది బీజేపీ కావాలని చేసింది, లేకపోతే బీజేపీ ఇదిగో ఇలా చేసింది, అలా చేసింది, అసలు డీలిమిటేషన్ బిల్లును దీనికి ఎందుకు రిజర్వేషన్ పెట్టారు అని చెప్పి మాటలు బయట జరుగుతున్న వాటికి సమాధానంగా ఈరోజు మహిళలందరం మేమందరం వచ్చి దీనికి ఆన్సర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ మన పత్రికాముఖంగా ఈ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ గెలుపని ఆనందపడుతున్నారేమో కానీ ఇది ఇంతటితో ఆగిపోలేదు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి మోడీ గారు మహిళల పక్షాన ఉన్నారు. ఆయన ఎంతో చిత్తశుద్ధితోటి మహిళలకు సాధికారత కల్పించాలని ఈ బిల్లును ఏదైతే ప్రవేశపెట్టారో, ఆయన ఒక విషయాన్ని పట్టుకుంటే వదిలిపెట్టే వ్యక్తి కాదు. ఆయన ఖచ్చితంగా మా మహిళల పక్షాన ఉంటారని మేమెంతో గర్వంగా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.